గురువుగారు, ఇల్లు కట్టేటప్పుడు వాస్తు చూసుకొని కట్టుకోవాలి. అది ఓకే. కానీ ఒకసారి కట్టిన ఇల్లు అంతా గూడా వాస్తు సరిగా లేదంటే కూలగొట్టి కట్టకుండా వాస్తు సరి చేసుకోవచ్చా? అన్ని సందర్భాలలో అది కుదరదు. కొన్ని సందర్భాలలో కుదరొచ్చు. నాట్ ఇన్ ఆల్. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను చెప్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఉన్నారు. ఒకసారి ఇక్కడ కొత్తగా కట్టిన ఇంటికి ఆయన పోయిన తర్వాత వారు పిలిపించారు, లక్ష్మీపార్వతి గారు. వెళ్ళి చూసాము. ఆయనకు ఒకే ఒక కోరిక ఏమిటంటే ఈశాన్యంలో ఉన్న గది షడ్భుజి కావాలని. 6 భుజాలు 8 భుజాలు కమలం, అది ఆయనకు చాలా ఇంట్రెస్ట్. అట్లా కట్టుకున్నారు ఆ ఇంట. అంటే అప్పటికి ఆయన లేరు నేను చూసినప్పుడు, ఆమె మాత్రం చూపెట్టారు. అట్లా కట్టుకోవటం వల్ల 4 మూలలు ఉండవలసిన గదిని 6 మూలలో 8 మూలలో ఉండేటట్టు కడితే దానికి ఆనుకొని వచ్చే మిగతా గదులన్నీ వాస్తు డిస్టర్బ్ అయిపోతాయి. ఆయన భారీగా ఆలోచిస్తారు కదా. ఒక్కొక్క పిల్లర్ కూడా ఇంత పిల్లర్, చాలా పెద్ద పిల్లర్స్. సరే, అది వాస్తు బాగా లేదు, దాన్ని సరి చేయాలా? వాటిని బాంబులు పెట్టినా కూలేటట్టు లేదు. అది అంత గట్టి కన్స్ట్రక్షన్ ఎక్కడ కరెక్ట్ చేస్తాము? మరి దోషమైతే ఉంది కదా. అటువంటిప్పుడు ప్రత్యామ్నాయ పద్ధతులకి పోతారు. హోమాలు, లేకపోతే ఇంకా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అట్లాంటివి చేసుకొని ఆ వాస్తు దోషాల యొక్క సాంద్రత తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. అదే మామూలుగా కట్టిన ఇల్లు అనుకోండి, చిన్న చిన్న మార్పులు అవి చేసుకోవటం కుదురుతుంది. టెక్నికల్గా ఒక్కొక్కసారి కుదరదు. ఒక్కొక్కసారి లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కుదరదు. ఏదో కేసు ఉంటుంది, ముట్టుకోవటానికి వీల్లేదు. ఇట్లాంటివి ఉంటాయి. అటువంటప్పుడు వీలైతే రెమెడియల్ మెజర్స్ పాటించాలా. అవి కూడా వీలు కాకపోతే ఆ ఇంటికి వదిలేయటం అన్ని విధాలా మంచిది. అలాగని చిన్నదా వాస్తుదోషం ఉండంగానే ఇల్లు వదిలేయమని నేను చెప్పటం లేదు. మనకున్న ప్రాబబిలిటీస్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను.